హాయ్ గాయ్స్, నేను ఏ బ్లాగ్ స్టార్ట్ చేసినా సరే నాకెందుకు ఈ గోదావరి అనేది స్పెషల్ అనమాట. ఈ గోదావరి గట్టు అనేది సో అందుకనే మోస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడే పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు. సో గైస్, మా ఫ్రెండ్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. వాడు ఏం చేస్తాడో అయితే చూపిస్తాను గైస్ మీకు ఈరోజు. ఏ హీరో గైస్ మా ఫ్రెండ్ లాగ్ చేస్తున్నారు. నువ్వు లాగలో పడుతున్నావు. అరే కష్టపడుతున్నావు కదా సాయి ఇక్కడికి వచ్చి. మావాడు కష్టపడుతున్నాడు కదా. అయ్యో బాబోయ్, సరే స్లోగా నడపరా బండి. నువ్వు ఏంటంటున్నావు? మైకు ఇలా ఓకేరా, ఇది వినిపిస్తుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే వినిపించదు, ఎందుకంటే దీనికి సపరేట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నమాట మైక్ అంతా. అది యూజ్ చేయాలి. ప్రజెంట్ అది ఇంకా కొనలేదు. ఏంటాడు కార్లకు ఇక్కడ కొడుతున్నాడు. బాగుంటుంది కదా డబుల్ ఎగ్జాస్ట్. వస్తున్నాడు కదా అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్నాడు కరెక్ట్గానే. అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్నాడు. ఇప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, ఇలా టైం అయిపోతుంది కదా అని ఆగిపోయాను. నాకు అదే అనిపించిందిరా. ఇదే డైట్ ఫాలో అవుతాడంట. ఆరోగ్య డైట్ అయితే ఫాలో అవుతాడంట. ఆరోగ్య డైట్ కూర్చుంటదిక్కే వాడిదే అందుకే 1300 అంతా తీసుకున్నాడు. ఇది ఎంత? ఓకే. అబ్బో
అవునవును. క్యాన్సిల్ 300 కొట్టి పవర్ ఉందండి. పవర్ పవర్ ఇచ్చాడు. $350 కొట్టవా? 350 పవర్ పెట్రోల్ ఎక్కడ నాకు తెలుసు. పవర్ అనేది ఇచ్చాడు. వచ్చాను పే చేస్తావు సాయి? పే చేయరా? నేను తీసుకెళ్తావా? కుదరేకలు ఎవరికన్నా అడిగి ఎవరికైనా కావాలండి కంపెనీ వాళ్ళకి. పాత కంపెనీలు అయితే ఉంటారు కానీ కొత్త కంపెనీలు అవ్వలేదు. ఓకే, టీమేట్ కూడా అవ్వలేదు. 350 భయ. అలాగే ఉంది. 4 రోజులు తిరగాలి కదా అని. లోపలికి వెళ్ళదు అది. వెళ్ళదు. ఎక్కువ బాబాయిలు కడుతూ ఉంటారు. అన్నీ ఉన్నాయి. అది నా కోరికరా. అయితే అన్నీ ఉన్నాయి అని మనం వదిలేదు. అన్నీ చూపించాలి. ఎంత పర్లేదు. అవునంటే తినకూడరా బాబు. అన్నీ చిల్లర కూడా ఉండదు పోకరాగా. ట్రాఫిక్లో ఉన్నాం.
ఓకే. చూస్తే డబ్బు పెడితే లేవన్నారు. చేద్దాం. సో గాయస్ మనం అయితే కాటన్ దొర కట్టించిన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో ఈయనే అనమాట కాటన్ దొర. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల ఎన్నో గ్రామాలకి పంట పొలాలకు నీరైతే అందుతున్నాయి అనమాట. సో ఈయన ఒక దేవుళ్ళలాగా అనమాట చెప్పాలంటే. బ్రిటిష్ కాలంలో కట్టింది. ఓకే, బాగుంది. హే గాయస్, రైట్ నో అయితే మనం ఆత్రేయపురంలో ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ వీక్ నేనైతే వైజాగ్, లంబసింగ్ అండ్ అరకు ట్రిప్కి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అయితే వేరే ఊరి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళైతే ఆత్రేయపురం పోతే కదా తమ్మన్నారు అనమాట. సో అందుకని రాజమండ్రి నుంచి ఆత్రేయపురం అయితే వచ్చాను. సో ఇంకా ఇదంతా ఎలా ఉంటుంది, మేకింగ్ అంతా ఎలా ఉంటుంది, ఆత్రేయపురంలో పోతే ఎలా చేస్తారు అనేది మాత్రం ఈ బ్లాగ్లో చూసేయండి గాయస్. సో గాయస్ చూసినట్టయితే ఇదే ఆత్రేయపురం అనమాట. మనకి పూతరేకుల షాపులు అనేవి లైన్గా చాలా ఉన్నాయి. వీటిలో ఎక్కడ బాగుంటాయి అనేది మావాడైతే గూగుల్లో చూస్తున్నాడు, రేటింగ్ ఏం బాగున్నాయని. సో లెట్స్ సీ ఏది బాగుంటే అక్కడికి వెళ్ళి తీసుకుందాం. నేను తీసుకుంటుంది అయితే ఇక్కడ సాయి సూర్య పూతరేకుల దగ్గర అనమాట. సో బేసిక్ ఎందుకు ఇది పిక్ చేసుకున్నానంటే నేను గూగుల్లో రివ్యూస్ అయితే చూశాను, అందరూ ఇక్కడ చాలా బాగుందన్నారు. మనకి అక్కడ చూసినట్టయితే చాలా డిఫరెంట్ అయిన షాప్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా షాప్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే ఇక్కడి నుంచి అయితే తీసుకుంటున్నాను గైస్. నేను టేస్ట్ అయితే మనకి చాలా బాగుంది, ఎందుకంటే వెళ్ళగానే శాంపుల్స్ ఇస్తున్నారు ప్రతి చోట. నేను 2-3 షాప్స్ శాంపుల్స్ అయితే చూశాను, నాకైతే ఇక్కడ నచ్చింది అనమాట. సో ఫుల్గా డ్రై ఫ్రూట్స్ వేసి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, ఆ నెయ్యి అరోమా అనేది తెలుస్తుంది. సో వస్తున్నాను. ఇదే అనమాట పూతరేకులు మేకింగ్ అయితే నేను చూపించడానికి, కానీ ఈ రేకులు చాలా సన్నంగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, గీ మేకింగ్ చేస్తున్నారు. మన బుజ్జి అయితే ఇక్కడ ఉంది గాయస్. ఆత్రేయపురం అయితే వచ్చింది మన బుజ్జి. పూతరేకులు అయితే బాగున్నాయి గాయస్. ఏ షాప్కి వెళ్ళినా సరే ఇక శాంపుల్ తీసుకోండి అని చెప్పి అందరూ శాంపుల్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడే మేము ఒక 3-4 పూతరేకులు తినేసాం అనమాట ఆ శాంపిల్స్లోనే. మా వాడు కూడా తినేసాడు గాయస్, కానీ వాడు కెమెరా ముందు రావడానికి సిగ్గుపడుతున్నాడు, అందుకే చూపించట్లేదు అండి.
So that's it for the video, guys. Please do watch, like, share, and subscribe to our channel, Hungry Traveler. Bye, guys. See you in the next vlog.